రా వసు. ఈ లోపు నిశ్చితార్థం, ముహూర్తం, వర్జం అన్ని చూసుకోండి. మరి పంతులు గారు చూడండి. అర్థం చేసుకోవద్దు, ఆడపిల్లలన్నాక ఇంతే. అర్థం చేసుకున్నానమ్మా. అందుకే నాకు నచ్చని ఈ తంతుకి మీకోసమే తలంచుకున్నాను. కానీ కూతురని పరిచయం చేయడానికి కూడా నాన్నకి నామోషిగా ఉంది. నేనంత కానిదాన్నైపోయానా? నువ్వు కూడా అంతే, నాన్నలాగే అయిపోయావు. ఆ జోగేంద్ర చేత తాళి కట్టించుకోనని ప్రమాణం చేయమని ఆ రోజు నువ్వే మాట తీసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ నువ్వే నా జాతకం కాగితాలు తీసుకువెళ్తున్నావమ్మా. మీ నాన్న మనకి జీవితాన్ని ఇచ్చాడు వసు. ఆరోగ్యం బాలేని నేను నా కూతురు పెళ్లి చేస్తానో లేదో అని సుమంగళిగానైనా పోవాలనే కోరిక ఉండేది. అది తీరాలంటే మీ కూతురు తలొంచి మీరు చూపించిన వాడితో తాళి కట్టించుకోవాలి. పాతికేళ్లు కూడా లేని నన్ను విధవరాల్ని చేసిన దేవుణ్ణి తిట్టుకుంటూ కూర్చోవద్దని ధైర్యం చెప్పి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి నా మెళ్ళో పసుపు తాడు కట్టాడు ఈ నాన్న. నిన్ను కన్న తండ్రి కాకపోవచ్చు గాని నిన్ను అంతకంటే బాగా పెంచాడు. రుణం తీర్చుకోలేని నేను కాదని చెప్పే ధైర్యం చేయలేను. అర్థమైందమ్మా. ఉరితాడేసుకుంటే మీ పరువు పోతుంది. ఆ తాడు నా మెడలో వేస్తే మీ మర్యాద నిలబడుతుంది. అంతే కదమ్మా? వసు, మనసు చంపుకుని బ్రతకాలి, అంతేగా? నా తలరాతేంటో ఈ కాగితాల్లో ఆ దేవుడు ముందే రాసించాడు. తీసుకెళ్ళమ్మా. రామా, నువ్వు రాసిన రాత మా నాన్న గీసిన గీత ఎలా తప్పించుకోగలను? నువ్వు వస్తావని నాకు తెలుసు. నీ హాట్ ఫ్రెండ్ దగ్గర అవ్వడం కోసం నువ్వు పూజలు చేస్తావు, ప్రచారాలు చేస్తావు, అవసరమైతే కోట్లైనా ఖర్చు పెడతావు. కానీ నువ్విక్కడ పసుపు కుంకుమలు తీసుకెళ్లాలనుకున్నా నేను దాన్ని మార్చి గంధకాన్ని పెడతాను. రేపు పూజలో ఇది వాడితే మంటలు చెలరేగుతాయి. అమ్మవారి పేరు మీద అర్చించండి పంతులు గారు. అలాగే బాబు. అమ్మా, పూజ అయిపోయిందమ్మా? సంతోషం అండి. ఆ ప్రసాదాన్ని కూడా మా బావకివ్వండి.
నాకెందుకు ఇమ్మంటున్నావు? బావా, నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నేను మాత్రం నీకు మంచి జరగాలని నీ పేరు మీద అర్చన చేయించాను. మీ మనోభీష్టాలు నెరవేరాలని ఈ అమ్మాయి అర్చన అభిషేకం జరిపించింది బాబు. మంచిది. మీరు నాకు అమ్మవారి పసుపు కుంకుమ ఇవ్వండి. తప్పకుండా బాబు. గుడి చుట్టూ ముందు ప్రదక్షిణాలు చేసిరండి. అలాగే. ఈ పూజతో తను నీకు దగ్గరవుతుంది బావా. అప్పుడైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు. నా స్థానంలోకి ఎవరో వస్తానంటే నేనెలా ఊరుకుంటానమ్మా? అందుకే ఇలా చేస్తున్నాను. నన్ను క్షమించు. హలో, వంశీగారండి మాట్లాడేది. యా స్పీకింగ్. సార్, ఆ అడ్రస్ లో ఉన్న వాళ్ళు లిస్ట్ చెప్పారు కదా, ఓకే. వాళ్ళు నిన్ననే అమెరికా నుంచి వచ్చారు సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. ఐల్ కాల్ యూ లేటర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. అమ్మవారి పసుపు కుంకుమ తీసుకోగానే గుడ్ న్యూస్ వచ్చింది. శుభం బాబు. ఎవరు బావా? నా హార్ట్ ఫ్రెండ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే వసుంధరాని కలవాలి. ఉంటాను పంతులు గారు. అలాగే బాబు. నువ్వు దీన్ని కలిసినా దాన్ని కలిసినా నేను మాత్రం నీ దాన్ని అవ్వాలి బావా. అది ఫిక్స్. లేదంటే ఎంతకైనా తెగిస్తాను. ఆగిపోయారండి పంతులు గారు. మధ్యతరగతి కుటుంబం జాతకాలు ఎలా ఉంటాయో ఊహించగలం పంతులు గారు. పంతులు గారు, దోషాలేమైనా ఉంటే అవి నా జాతకంలోనే ఉంటాయి. ఒక దొంగ వాల్మీకి అయ్యాడు. వసను చేసుకుంటే నేను రాముణ్ణి అవుతాను. అయ్యా పంతులు, మంచి ముహూర్తం పెట్టేయమని చెప్పారు కదా అని ఇప్పుడే పెట్టేకండి. వాడు ఇప్పుడు తాళి కట్టమన్నా కట్టేస్తాడు. తొందరగా ఉంది వాడికి. సిగ్గేస్తుంది. నీ సిగ్గు శివడా. నీతో పిండుకోవలసినవి చాలా ఉన్నాయిరా. కోట్ల కోట్ల నగదు చూశాక గాని పెళ్లి పీటలు ఎక్కించను నిన్ను. అంత తక్కువగా అంచనా వేయకు. మురిసిపోకప్పుడే. అయ్యా, వీళ్ళ జాతక రీత్యా 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు. లగ్నపత్రిక రాస్తాను, కానీ కార్యదర్శి ఎవరుంటారు? అంతా మా మామి చేతుల మీదుగానే జరిగినామండి పంతులు గారు. శుభం.
బాబు ఆ పసుపు కుంకుమ ఇలా తీసుకోని ఆయన. వసుంధరా 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 రాడనుకుంటే వచ్చేసాడే. ఇక నాకు రావకాలం వచ్చినట్టే. వస్తున్న టైంలో తప్పుకునేలా చేస్తాడేమో. హే భగవాన్. అంకుల్ ఏంటిదంతా? ఏం జరుగుతుంది? నీకేం కావాలి? ఎందుకు వచ్చావు? నాకు వసుంధరా కావాలి. వచ్చింది అందుకే. ఏయ్, ఏంటయ్యా నీ దౌర్జన్యం? ఆ? నువ్వేదో చావు బతుకుల్లో ఉన్నావంటే వసు వచ్చింది. కోలుకోగానే మళ్ళీ వచ్చి వాలిపోయావు ఇక్కడ. శుభకార్యం జరిగే చోట గొడవలు జరిగేలా చూడకు. మర్యాదగా తిరిగి వెళ్ళిపో. ఇక్కడ జరుగుతున్న తతంగం చూశాక మాటతో సరిదిద్దే అవకాశం లేదనిపిస్తుంది. ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా? మామయ్య చూడండి. వెళ్ళమని చెప్పిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. వెళ్ళమని చెప్తుంది నీకే. ముందు వసుంధరాని పిలవండి. మా మామయ్యని కొడతావరా? అనవసరంగా నా చేతుల్లో దెబ్బలు తినకో. ఎవడ్రా నువ్వు? నువ్వేంటి, నీ బతుకేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీకు వసుంధర లాంటి అమ్మాయి కావాలా? పగటి కాలాలు కనుకో. నీ జాతకం మొత్తం నాకు తెలుసు. వసుంధరాని మర్చిపో. ఓ సరే సార్. అరే సార్ సెలవిచ్చారు. చూస్తారేంట్రా? వీడు మామూలు కాదు. ఏంట్రా? వసుంధర కావాలా నీకు? వసుంధర కావాలా? వసుంధర కావాలా? చిచి, శ్రీమంతుడి వయ్యండి 10 మంది చీదరించుకునేలా బిహేవ్ చేస్తున్నావు. నీకు వీధి రౌడీకి తేడా లేదు. తులసి, నీ కూతుర్ని పిలు. ఇతని విశ్వరూపం చూసి సంబరపడుతుంది. వసుంధరా బయటికి రా. ఈ పెద్ద మనిషికి ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని చెప్పు. నాకిష్టమే, నాకిష్టమే. నాకిష్టమే సో, నాకిష్టమే సో. అబద్ధం. నువ్వు చెప్పింది అబద్ధం. కాదు, నిజం. నేను చెప్పింది అక్షరాల నిజం. నేను చెప్పింది అక్షరాల నిజం. అక్షరాల నిజం. ఎలా నిజం అని నమ్మంటావు వసుంధరా? నాకెప్పుడో చెప్పావు జోగేంద్ర అనే వీడు నీ వెంట పడి నిన్ను వేధిస్తున్నాడని. నీకు దూరపు చుట్టమైనా వాడికున్న నీచమైన బ్యాక్గ్రౌండ్ వల్ల మీ నాన్న ఇంట్లో కూడా రానివ్వడం లేదని నువ్వే చెప్పావు. మరి అదే మనిషిని ఇప్పుడు నాకిష్టం అంటున్నావు. ఎవరికి తల వంచి అబద్ధాన్ని నిజం చేస్తున్నావు వసుంధరా? ఇది మా నాన్న నిర్ణయం. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్ళెవరూ ఇంట్లో లేరు. ఇది మా కుటుంబ వ్యవహారం. దయచేసి మీరు వెళ్ళిపోండి. వసుంధరా, వీడంటే నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని లైఫ్ని స్పాయిల్ చేసుకోకు. ఏం చేసినా అర్థం ఉండాలని చెప్పే నువ్వే అర్థం లేకుండా ప్రవర్తించకు ప్లీజ్.
నువ్వు అను. హ్యూమన్ రైట్స్, ప్రెస్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ ఉంటారు. తులసి, నీ కూతుర్ని త్వరగా రెడీ అవ్వమను. టైం అవుతుంది. మీకు చెప్తే అర్థం కాదా? సార్, మా నాన్నను సంతోషపెట్టే ఏ నిర్ణయాన్ని నేను కాదనలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాను వసుంధర, వెళ్ళిపోతాను. కానీ ఒక్క మాట, మీ నాన్న నిర్ణయించిన ఈ పెళ్లి సంబంధాన్ని నీకిష్టం లేకపోయినా అంగీకరించడం వల్ల ఈ సమయంలో నువ్వు మీ నాన్నను సంతోషపెట్టొచ్చు. కానీ జీవితాంతం నువ్వు అనుభవించే దుఃఖాన్ని మీ నాన్న అనుభవించక తప్పదు. అదే నువ్వు ఇప్పుడు కాదంటే ఈ సమయంలో మీ నాన్న బాధపడవచ్చు. కానీ తరువాత నీకు నచ్చిన అబ్బాయిని చేసుకుని సంతోషంగా ఉంటే జీవితాంతం మీ నాన్న సంతోషపడతాడు. ఒకసారి ఆలోచించు వసుంధర. నువ్వు చదువుకున్న దానివి, బాగా ఆలోచించు. ఒరే హరి, వీడి ఉపన్యాసాలు వినడానికి మనం ఈ నిశ్చితార్థం పెట్టలేదు. ముందు ఇక్కడి నుంచి మరీ అతగా వెళ్ళమను. పో బయటికి. తులసి, ముహూర్త సమయం మించిపోతోంది. మనకు సంబంధం లేని వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండటానికి వీలేదని నీ కూతురికి చెప్పు. ఓకదంపుడు ఉపన్యాసాలు వినటానికి ఇక్కడ ఎవరికి ఓపిక లేదు. సారీ సార్, జీవితంలో అన్ని లెక్కలు టాలీ కావు. విలువల్ని లెక్క కట్టినప్పుడు లాభ నష్టాలకు తావు ఉండదు సార్. ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ అప్పు తీరేదాకా మీ దగ్గర పని చేస్తాను అని మాటిచ్చినట్టే మా నాన్నకు నేను మాటిచ్చాను సార్. ఆయన చెప్పిన అతనితోనే తాళి కట్టించుకుంటాను అని. దీనిపై ఇక మాటలు అనవసరం. వెళ్ళిపోండి సార్, ప్లీజ్ సార్. చెప్తే అర్థం కదా. వసుంధర, నా మాట వినకపోతే చాలా ఇబ్బంది పడతావు చెప్తున్నా. ప్లీజ్ వెళ్ళిపోండి. ఇది నా లైఫ్, నా జీవితం ఇంతే. వదిలేయండి.